అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ డి శారద. తెనాలిలో గత 30 ఏళ్ళుగా కూడా ఒక గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సత్యసాయి నర్సింగ్ హోమ్ నుంచి. అలాగే శారదా సర్వీస్ సొసైటీ తరఫున ప్రెసిడెంట్గా కూడా ఉన్నానండి. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రివెంటివ్ ఫోకస్ అండి. మరి దాదాపు మనకున్న జబ్బుల్లో 90% నివారించగలిగేవేనండి. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే పబ్లిక్కి 90% జబ్బులు అనేవి మనం ఆపేయగలం. అంటే ఆపేయగలిగే డిసీజెస్ని మనం ఆపకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళటం, తర్వాత రోగుల యొక్క మరి జబ్బులే మా డబ్బులు అవుతున్నాయండి. అంటే ఆ మాట వినటానికి మరి కష్టంగా ఉన్నా సరే ఒక డాక్టర్గా, మరి ఒక సీనియర్ డాక్టర్గా ప్రతిసారి కూడా నేను బాధపడుతూ ఉంటాను. అయ్యో ఇది ఆపేసే డిసీజే మన దగ్గరికి వచ్చింది, ఇదే నాకు 5 ఏళ్ల క్రితం ఈ కేసు వచ్చి ఉంటే నేను ఆపేయగలిగేదాన్ని అనే బాధ ఇప్పటికీ ఉందండి ఈ 40 ఏళ్ల ప్రయాణంలో కూడా. అందుకని నా వంతుగా నేను ఇప్పటిదాకా దాదాపు 80,000 మంది మహిళలని స్క్రీన్ చేయటమే కాకుండా దాదాపు నియర్లీ 1800 కేసెస్ ముందుగానే డిటెక్ట్ చేసి ప్రథమ దశలో ఉన్న క్యాన్సర్స్ అనివ్వండి, లేదు పెద్ద పెద్ద డిజార్డర్స్ అవనివ్వండి, వాటన్నిటిని కూడా ఆపేయగలిగానండి. అలాగే తెనాల్లో మరి ఒక ఫ్రీ హాస్పిటల్ కూడా రన్ చేస్తూ నెలకి దాదాపు 2500 మందికి ఉచితంగా వైద్యం ఇవ్వటమే కాకుండా మరి డయాబెటీస్ అనే ఇబ్బందితోటి మరి దేశం అంతా అతలాకుతలం అవుతుందండి. అది ఎన్సిడి గ్రూప్లో వస్తుంది. దాన్ని కూడా నేను దాదాపు రివర్స్ చేయగలిగాను. అలా చేయగలిగేవన్నీ మా చేతిలో ఏం లేవండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా వారికి మరి ఏం తినాలి, ఏం చేయాలి, వాళ్ళ జీవన అలవాట్లు ఎలా మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము, ఇవన్నీ చక్కగా మనం ఒక తల్లిలాగా వాళ్ళకి తెలియపరిచినప్పుడు ఆటోమేటిక్గా 6 మంత్స్లోనే జబ్బులన్నీ ఆగిపోతున్నాయనండి. మరి ఇంత అమృతతుల్యమైన గొప్ప విషయం అనేది వైద్య రంగంలో నిగూఢంగా ఉన్నది. అది మా శాస్త్రాల్లో ఇచ్చిందేనండి, కొత్తగా నేను కనిపెట్టిందేం కాదు. కాకపోతే నేను చదువుకున్న విద్యని నేను అప్లై చేయటం అనేది ఈ 35 ఏళ్లుగా అల్పెరగకుండా చేస్తూ ఉన్నాను. దీనికి మరి చాలా డేటా కూడా మా దగ్గర ఆథరైజ్డ్ డేటా కూడా ఇచ్చి ఉన్నాము. ఒక మెడికల్ రీసెర్చ్ పేపర్కి కూడా మరి దీన్ని ప్రజెంట్ చేస్తున్నామండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఈ టిప్స్ అన్నీ ఒక చెక్ లిస్ట్ అనేది ఏజ్ పరంగా బాలిక పుట్టిన దగ్గర నుంచి మరి వృద్ధురాలు అయ్యేదాకా కూడా ఏ దశలో ఏమి రాబోతాయి, తను ఎలా నివారించుకోవాలి అనే టెక్నిక్స్ అన్నీ కూడా మేము వాడవాడల్లా కూడా ప్రచారం చేస్తూ ఉన్నామండి. ఇది ప్రతి ఒక్క ఇంటి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి మరి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని, అలాగే మన భారతావని ఆరోగ్యవనిగా మారాలనే ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ప్రోత్సాహం చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ ఈగిల్ టీవీ వారికి, వారి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. జై హింద్. Like and subscribe Eagle Health and Beauty.